సో, కస్టమ్ విజువల్స్ చూసాం గదా! కస్టమ్ విజువల్స్ మనకున్న రిక్వైర్‌మెంట్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. అడ్వైస్డ్ ఏంటంటే కస్టమ్ విజువల్స్‌ని అవాయిడ్ చేయడమే బెటర్. సో, ఇంకోటి నేనేం చేశానంటే మనం ఆ డేటా చూసినప్పుడు ఆ డేటాలో కొంత మనం అనుకున్నట్టు డేటా లేదు గాబట్టి నేను మళ్ళీ చాట్‌జీపీటీ యూజ్ చేసి కొంత డేటా క్రియేట్ చేశాను. దీంట్లో మనకి సేమ్ ఆ టైప్‌లోనే చేయడానికి ట్రై చేశా. ఆహ్, కస్టమ్ టేబుల్స్, ప్రొడక్ట్ టేబుల్స్ ఈ 2 మనకి ఐ మీన్ ఏంటి ఆహ్ ఇవి ఫ్యాక్ట్ టేబుల్స్. ఇవి టేబుల్స్‌ని ఏమంటారు? నేను పేరేం మర్చిపోతున్నా. డైమెన్షన్ టేబుల్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఓకే. ఇప్పుడు? ఆ! ఓకే. ఇవి ఈ 2 డైమెన్షన్ టేబుల్స్ కదా! ఐ మీన్ ఈ డేటా అంత ఎక్కువగా మారదు. మేబీ 1, 2 కస్టమర్స్ యాడ్ డిలీట్ అవుతారు. ఇవి ఫ్యాక్ట్ టేబుల్స్. ఆర్డర్స్ గానీ, రిటర్న్స్ కానీ దీంట్లో సేమ్ కస్టమర్, సేమ్ ప్రొడక్ట్ మల్టిపుల్ టైమ్స్ వస్తూ ఉంటది గదా! సో, నేనేం చేశానంటే ఈ రా డేటా మొత్తం మన డ్రైవ్‌లోనే పెట్టాను. ఇది మొత్తం మన షేర్ డ్రైవ్‌లో ఒక ఫోల్డర్‌లో షేర్ చేశాను గదా మీకు. దీంట్లో ఈ ఎక్సర్‌సైజ్ 2 అని దీంట్లో ఈ డేటాను పెట్టాను. ఇంకా నేను క్రియేట్ చేసిన ఈ పీబీఐ ఫైల్ ఉంది గదా! సో, ఈ ఫైల్ చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని ఇక్కడ నేను కొన్ని కస్టమ్ స్టెప్స్ చేశాను. కొన్నిటిని ఆహ్, ఈ కొత్త కాలమ్ క్రియేట్ చేశా. అది ఎందుకు క్రియేట్ చేశా అన్న ఎక్స్‌ప్లనేషన్ గూడా ఇక్కడ ఇచ్చాను. ఎందుకంటే మనకి ఇక్కడ మనం ముందనుకున్నట్టు ఒక ఆర్డర్‌లో ఒకటే ఆర్డర్ ఐడీలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు. ఆ మల్టిపుల్ ప్రొడక్ట్స్‌లో ఒక్క ప్రొడక్టే రిటర్న్ అవ్వచ్చు. సో, ఏ ప్రొడక్ట్ రిటర్న్ అవుతుంది అని ఎట్లా తెలుస్తుంది? మనం ఓన్లీ ఆర్డర్ ఐడీతో చేస్తే అన్నీ మ్యాప్ అయిపోతాయి గదా! అట్లా వన్ టు వన్ మ్యాపింగ్ ఉండడం కోసం ఈ ఆర్డర్ ఐడీ అండర్‌స్కోర్ ప్రొడక్ట్ అని కాలమ్ క్రియేట్ చేసి దీన్ని యూజ్ చేస్తాం మనం రిలేషన్ ఇవ్వడానికి. ఇలాంటివన్నీ మీరు చూడండి మనం డిస్కస్ చేసిన టాపిక్స్‌లోంటివే ఇటు పెట్టాను. రిలేషన్ ఇస్తే రిలేషను అంటే ప్రతి ఒక్క దాన్ని స్క్రూటినైజ్ చేయండి. ఇక్కడ రిలేషన్ ఇస్తే రిటర్న్స్‌కి దీనికి, దీని మీద ఎందుకిచ్చాం రిటర్న్? మీరు దీని మీద కాకుండా ఆర్డర్ ఐడీ మీద ఇచ్చి చూస్తే మెనీ టు మెనీ వస్తది. మెనీ టు మెనీ గాని, మెనీ టు వన్ గాని వస్తది. కానీ మనకి వన్ టు వన్ ఉండాలి ఇక్కడ రిలేషన్. ఎందుకంటే సేమ్ ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయితది ఆర్డర్ ఐడీ. ఎందుకంటే 3 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు నువ్వు ఇక్కడ ఆర్డర్ ఐడీతో జాయిన్ చేస్తే ఆ 3 ప్రొడక్ట్స్‌కి ఈ డేటా రిపీట్ అయిపోతది గదా! అందుకని వన్ టు వన్ ఇవ్వడానికి ఇలా చేస్తాము. ఇంకా కొన్ని ఇది నేను మన ప్రెజెంటేషన్ ఉంది గదా! ఐ మీన్ గూగుల్ స్లైడ్స్ ఉంది గదా! షేర్ చేసినవి. ఆ గూగుల్ స్లైడ్స్‌లోనే పెట్టాను. అది గూడా ఇక్కడ కాపీ చేశాను. ఆ గూగుల్ స్లైడ్స్ గూడా. మీకు ఇంతకుముందు లింక్ ఒకటి షేర్ చేశా గదా! గూగుల్ స్లైడ్స్‌ది. సేమ్ గూగుల్ స్లైడ్స్‌లో ఉంది. దాన్ని గూడా ఈ ఫోల్డర్‌కి మూవ్ చేస్తాను. ఓకేనా? అంటే ఈ ఈ డేటా ఏంటి? ఆ డేటాలో మనం క్యాప్చర్ చేయాల్సినవేంటి? అవన్నీ దాంట్లో నేను డిస్కస్ చేశాను. ఉండు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను. హ్మ్. సారీ. ఆ! దీంట్లో ఇక్కడ ఎక్సర్‌సైజ్ 2లో హ్మ్. మనకు కావాల్సినవన్నీ నేనిక్కడ యాడ్ చేశాను. అంటే మనకి ఏ ఏ మెట్రిక్స్‌ని మనం క్యాప్చర్ చేయాలనుకుంటున్నాము. ఆ మెట్రిక్ లిస్ట్ చేసి నేను ఆల్రెడీ ఇక్కడ చేశా కాబట్టి నాకున్న అబ్జర్వేషన్స్ కూడా ఇక్కడ రాసేసాను. ఓకేనా? హ్మ్. ఇంకా ఈ 4, 5 డిఫరెంట్ పేజెస్ క్రియేట్ చేసి, ఇంకా డేటా మన డ్రైవ్‌లోనే పెట్టాను ఇది గూడా. ఆ డేటా లింక్ ప్రతి ఒక్క టేబుల్‌కి మనకి మన డేటాబ్రిక్స్ టేబుల్ చూపిచ్చా గదా! మనకెలా ఉంటది ప్రతి ప్రాపర్టీస్‌లోకెళ్తే దాని క్యారెక్టర్ ఏంటి, దాని డిస్క్రిప్షన్ ఇలాంటివన్నీ ఉంటాయి గాబట్టి, నేను గూడా సేమ్ అలానే ఇవ్వడానికి ట్రై చేశా. ఇక్కడ దాని రిలేటెడ్ కమెంట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడు. ఫ్యాక్ట్ టేబుల్ ఇది. ఈ టేబుల్‌లో మనకి సేమ్ ఆర్డర్‌లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ కూడా ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ రిటర్న్స్ టేబుల్ ఉంది. సేమ్ ఆర్డర్‌లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు. దాంట్లో ఒక్క ప్రొడక్టే రిటర్న్ అయితే మనకి ఆర్డర్ ఐడీ ఉంటది. ఆహ్, ఆహ్, ఆ ఓన్లీ ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఐడీ ఉంటది. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏం రాయలేదు. టిప్స్ ఏం రాయలేదు. కానీ ఈ మెట్రిక్స్ మనం క్యాప్చర్ చేయాలి. ఇక్కడ చూసాం కదా! ఈ మెట్రిక్స్ క్యాప్చర్ చేయాలి యూజింగ్ దిస్ డేటా కదా! ఆ డేటా ఎక్స్‌ప్లనేషన్ ఉంది. సేమ్ ఆ మెట్రిక్స్‌నే ఇక్కడ క్యాప్చర్ చేశాను.
అంటే ఇక్కడ మీరు చూస్తే ఆపరేషనల్ మెట్రిక్స్, సేల్స్ అక్కడున్న 5కి 5 షీట్స్ ఉంటాయి. అక్కడ మనం క్యాప్చర్ చేయాల్సిన మెట్రిక్స్ కోసం నాకు 1, 2 దీంట్లో అన్నీ మీకు యూజ్ ఉండకపోవచ్చు. కొన్ని చాలా సింపులే. ఆహ్, 1, 2 మెజర్స్ క్రియేట్ చేయాల్సొచ్చింది. ఆ మెజర్స్‌ని ఇక్కడ క్రియేట్ చేశాను ఆల్రెడీ. ఇంకా కొన్నిటికి నాకు ఒక 2, 3 కస్టమ్ కాలమ్స్ క్రియేట్ చేయాల్సొచ్చింది. సో, లైక్ ఈ రిటర్న్ క్వాంటిటీ ఉంది గదా! ఈ రిటర్న్ క్వాంటిటీని నేను ఎందుకంటే రిటర్న్స్ టేబుల్‌లో నీకు క్వాంటిటీ లేదు. అంటే జస్ట్ రిటర్న్ ఐడీ ఏంటి, ఆర్డర్ ఐడీ ఏంటి, దాంట్లో ఏ ప్రొడక్ట్ రిటర్న్ అయింది, ఏ డేట్‌లో రిటర్న్ అయింది, రీఫండ్ ఎంతొచ్చిందని ఉందంతే. కానీ ఎంత క్వాంటిటీ రిటర్న్ చేశాము అనేది మనకు లేదు గదా డేటా. ఈ డేటా మనకి ఆర్డర్స్‌లోనే ఉంటది. సో, మనం ఏం చేసాము ఆర్డర్స్‌లో ఆహ్ ఆర్డర్స్ టేబుల్ నుంచి మనం ఈ కాలమ్ క్రియేట్ చేసాం కదా! ఆర్డర్ ఐడీ అండర్‌స్కోర్ ప్రొడక్ట్ ఐడీ. దాని బేసిస్‌లో మనం దీని నుంచి వీలుకప్ లాగా రిలేటెడ్ అని ఒక డేటా ఉంటదని చెప్పాను కదా! దాన్ని యూజ్ చేసి ఈ క్వాంటిటీని అక్కడ తీసుకొచ్చాం రిటర్న్స్ టేబుల్‌లో. అట్లా రిటర్న్స్ టేబుల్‌లో ఈ ఈ ఈ కాలమ్ క్రియేట్ చేశాను. ఈ డేటాని మనం దాని తర్వాత డైరెక్ట్ అక్కడ అగ్రిగేషన్స్‌లో వాడుకోవచ్చు. ఓకేనా? ఇవి మీకు చూస్తే అర్థమైతది. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో చూడండి. తర్వాత రిలేషన్ ఎలా ఇచ్చాను. తర్వాత ఇక్కడేమన్నా కస్టమ్ కాలమ్స్ క్రియేట్ చేశానా, తర్వాత ఒక్కొక్క మెట్రిక్‌ని చూసుకుంటూ ఎళ్ళండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడేం వాడినట్టు గానీ, కొన్ని చోట్ల ఈ రిటర్న్ అనాలిసిస్‌లో ఈ రిటర్న్ రేట్ ఇలాంటివున్నాయి గదా! ఈ రిటర్న్ రేట్ అంటే ఏంటి? ఇది అంటే టోటల్ రిటర్న్ క్వాంటిటీ డివైడెడ్ బై టోటల్ సమ్ ఆఫ్ క్వాంటిటీ కదా! దీన్ని మనం రిటర్న్ రేట్‌ని ప్రొడక్ట్ లెవెల్‌లో గూడా చూడొచ్చు. నేనెందుకు ఈ రిలేటెడ్ అన్న టేబుల్ ఎందుకు యూజ్ చేయాల్సొచ్చిందంటే, ఈ 101 అన్న ప్రొడక్ట్ 7 క్వాంటిటీ రిటర్న్ అయింది. టోటల్ మన దగ్గరున్న ఈ టైమ్ ఫ్రేమ్‌లో 207 క్వాంటిటీ ఆర్డర్ అయింది. సో, 7 డివైడెడ్ బై 207 గదా! మనకి రిటర్న్ రేట్ ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి. అట్లా ప్రతి ప్రొడక్ట్‌కి రిటర్న్ రేట్ ఉంటది. రిటర్న్ రేట్ ఎక్కువున్న ప్రొడక్ట్ మీద మనం కొద్దిగా ఫోకస్ చేయాలి. ఎందుకు ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయని. ఓవరాల్ రిటర్న్ రేట్ ఎంతుంది? ఈ టైప్‌లో. ఓకేనా? ఇవి మీరు ఒక్కొక్కటి టైం తీసుకొని చూస్తే మీకు కొద్దిగా క్లారిటీ వస్తది. ఓకే.